నమస్కారం అండి. ఈ నెలలో మార్చి నెల సందర్భంగా మార్చి ఫస్ట్ పడింది మన జాతరలో. మార్చి నెలలో బర్త్డే జరుపుకుంటున్న సభ్యులందరికీ వాళ్ళతో పాటు నా బర్త్డే కూడా ఉండడం చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నానండి. అలాగే మన జాతరలో మ్యాక్సిమం ఇప్పుడు 13 సంవత్సరాలు కంప్లీట్ అయ్యి 14వ సంవత్సరం అడుగుపెట్టాం. స్టార్టింగ్ నుంచి కూడా ఇదే పద్ధతిలో మన కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చాము. ఇక్కడ జాతర వాకర్స్ అసోసియేషన్ లో సభ్యుడినైనందుకు నేను చాలా గర్వపడుతున్నాను. అలాగే ప్రతి ఒక్కరూ కూడా ఆనందాన్ని పొందుతూ, మీ నుంచి నేను ఆనందాన్ని పొందుతూ ఇక్కడ ఆరోగ్యంగా ఉండడానికి ఇది ఒక వేదికగా తయారైంది కుటుంబం. ప్రత్యేకించి జాతర కుటుంబ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. జై జగన్నాథ్. జై జగన్నాథ్. నా పేరు సాహు అంటారు కానీ యాక్చువల్లీ నా పేరు ప్రభాకర సాహు. అది ఇది ఇక్కడ కాదు, నేను సిపిఆర్లో ఉన్నప్పుడు కూడా చాలా మందికి తెలుస్తుంది నా పేరు. అది మా తప్ప కాదండి, మీ బ్యాక్ సైడ్ రామారావు తప్పు. ఓకే, అది గురించి మేము అందరికీ నమస్కారం చేసేసి ఈ నాకు ఇవ్వడానికి మిత్రులందరికీ నమస్కారం. ఈ రోజు నాది 73వ జన్మదినం. మీ అందరి సమక్షంలో ఇలా జరిపించుకోవడం మహదానందదాయకంగా ఉంది. మనం ఎక్కడో పుట్టాం, ఎక్కడో పెరిగాం. ఇక్కడ అందరం కలిసి ఒకరికొకరు మనం ఉంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మీ సమక్షంలో జరిపించుకున్నందుకు థ్యాంక్ యూ. నమస్కారం అండి. అది కూడా 73వ పుట్టినరోజు రోజు కూడా నమస్కరిస్తున్నాను. థ్యాంక్ యూ. జాతర కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. కుటుంబం అంటే జాతర కుటుంబం అనేటట్టుగా మనం సగర్వంగా చెప్పుకోవచ్చండి. చిన్నప్పుడు మనం అందరం కూడా మన కుటుంబ సభ్యుల మధ్యలో మాత్రమే అక్క చెల్లి అన్నదమ్ముల మధ్యలో తల్లి తండ్రులతో చేసుకున్నాం. కానీ ఇంతమంది కుటుంబ సభ్యులు భగవంతుని ఇచ్చాడు, నాకే కదా అందరికీ ఇచ్చాడు. సో భగవంతుని కృతజ్ఞత తెలుపుకోవాలి ముందుగాను. ఇంతమంది అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు ఇంత మధ్యలో జరుపుకోవడం అనేది పూర్వజన్మ సుకృతంగానే నేను భావిస్తున్నాను. చాలా చాలా ఒక చిన్న విషయం వినమ్రంగా మీకు తెలియజేసుకుందాం అనుకుంటున్నాను. నా చిట్టమ్మ అంటే నా సహధర్మచారిని మొన్న జూలైలో వెళ్ళిపోయారు. సో ఆమె భగవంతుడి వెళ్ళిపోయిన సందర్భంగా 1 year కూడా కాలేదు. కాబట్టి మార్చి 12th యాక్చువల్ బర్త్డే. అది మీ మధ్యలో జరుపుకోవడానికి ఆమె నాకు గుర్తుకొస్తుంది. కాబట్టి పూర్ ఫీడింగ్ ఆర్గనైజేషన్కి నా సింగిల్గా కంట్రిబ్యూట్ చేద్దామని అసలు జాతర కుటుంబం తరఫున పూర్ ఫీడింగ్కి ఆ రోజు కంట్రిబ్యూట్ చేద్దామని భావిస్తున్నాను. దీనికి జాతర కుటుంబ సభ్యులందరికీ శుభోదయం. హ్యాపీ న్యూ ఇయర్. ఎందుకంటే నేను సంవత్సరం ఇప్పుడే ఈరోజే జాతర 6 months 7 months అమెరికాలో మా అమ్మాయి దగ్గర స్పెండ్ చేశాను. అంత హ్యాపీగా జరిగిపోయింది. తర్వాత ఈరోజు అంటే వచ్చి ఒక జస్ట్
ఇండియా వచ్చి ఒక 1 వీక్ అవుతుంది. ఈరోజు ఎలాగైనా మిస్ అవ్వకూడదని మా హైదరాబాద్లో మా మనవరాల దగ్గర జస్ట్ కొద్ది రోజులు ఉండి మళ్ళీ ఈ రోజు కోసం ఈరోజు మీ అందరి మధ్య పుట్టినరోజు జరుపుకోవడం ఇది మిస్ అవ్వకూడదనే ఉద్దేశంతో చెప్పినట్లు మీ అందరి మధ్య జరుపుకోవడం చాలా ఆనందంగా ఈ అకేషన్ మిస్ అవ్వకూడదు. యాక్చువల్గా ఇది ఒక మెమరీ లాగా అందరికీ మీరందరూ ఇలాగా జరిపిస్తున్నందుకు చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సో అందరికీ నమస్కారం అండి, శుభోదయం. ఒకసారి మార్చిలో జరుపుకుంటున్న నా సహచర మిత్రులందరికీ కూడా జన్మదినం ఒక్కసారి మీ కరతాళ ధ్వనులతో గట్టిగా చెప్పండి. చాలా ఆనందంగా ఉందండి. ముఖ్యంగా ఎక్కువ ఆనందం ఏంటంటే సంజయ్ గారి సమక్షంలో జరుగుతున్నందుకు ఆయన ఈ మధ్యన రాలేదు. ఈ రోజు ఈ సందర్భంగా వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది, అదృష్టంగా భావిస్తున్నాం నిజంగానే. సో అందరికీ కూడా ఆల్ ది వెరీ బెస్ట్ అండి. సో గుడ్ విషెస్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. సభ్యులందరికీ, ఇక్కడ ఉన్న వాళ్ళకి అదే మాదిరిగా ఈ రోజు ప్రెసిడెంట్ కాని వాళ్ళందరికీ కూడా మనందరి తరఫు నుంచి బర్త్డే విషెస్ ఒకసారి అన్నాజీరావు గారు రండి. జై హింద్ సార్. అన్నాజీరావు గారు, షేర్ యువర్ ఫీలింగ్. చెప్పండి, సే సంథింగ్ కంపల్సరీ చెప్పాలి. గుడ్ మార్నింగ్ సార్. మేడం రెస్పెక్ట్ మేడం, నేను ఇక్కడ ఆర్మీ నుండి రిటైర్ అయ్యి ఇక్కడ వచ్చాను. బిఫోర్ 5 years ఇక్కడ నేను కంటిన్యూగా వర్క్ చేస్తున్నాను. కానీ ఏంటంటే నా భాగ్యం వారానికి 2 రోజులు రాగలుస్తున్నాను. నా డ్యూటీ దీనివల్ల నా డ్యూటీ దీనివల్ల ఇక్కడ ఏదైతే దొరుకుతుందో డిఫెన్స్లో కూడా దొరకదు కొన్ని విషయాలు. దానికి నేను యాక్సెప్ట్ చేస్తున్నాను. అండ్ మీరందరూ సాయం చేసి మాకు ఎంతో కొరకు తీసుకొచ్చినందుకు మా ఫ్యామిలీ కూడా చాలా ఇంట్రెస్ట్ అవుతారు. ఇక్కడ వచ్చి చాలా డిసిప్లిన్ మూమెంట్ అవుతున్నారు. దానికి కూడా చెప్పి ఒకసారి నెక్స్ట్ నా భాగ్యం ఏంటంటే అక్కడ గేట్ ఆడుకుంటున్నారు. మీరు సీనియర్ సిటిజన్ కాదు, అందుకే మీకు ఆర్మీ తరఫున మీకు కోటాయిస్తున్నాను. ఈ సంవత్సరం మరి అవసరం పడుతుంది. నేను కూడా సీనియర్ సిటిజన్ వెళ్ళిపోతాను. ఓకే సార్. Thank you so much. Give you opportunity to share my సార్ 2 పాయింట్లు అండి. ఒకటి ఏంటంటే మన సహజంగా ప్రతి మంత్ అయిపోయిన తర్వాత మన అకౌంట్ స్టేట్మెంట్ సబ్మిట్ చేస్తూ ఉంటాం. జనవరి ఎగ్జామ్ ఫిబ్రవరిలో ఇవ్వడానికి ఏంటంటే మన ట్రెజరర్ గారు అందుబాటులో లేకపోవడం, ఆయన ఏంటంటే కొంచెం బయటకు వెళ్ళారు. సో ఆ స్టేట్మెంట్ మీకు ఒక నెక్స్ట్ వీక్ లో సబ్మిట్ చేస్తాం. అదే ఫిబ్రవరి రోజున మన ఫుడ్ ఫీడింగ్ యాక్టివిటీకి కొంతమంది దాతలు వాళ్ళు సహాయం చేశారు. వాళ్ళందరికీ కూడా ఒకసారి కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి. లాస్ట్ మంత్ జనవరిలోని ఫుడ్ ఫీడింగ్ యాక్టివిటీ చేసిన తర్వాత మనకి 15,000 రూపాయల చిల్లర మిగిలిందండి. అది స్టేట్మెంట్ ఆల్రెడీ మన గ్రూప్ లో పోస్ట్ చేయడం జరిగింది. అదే మాదిరిగా ఆ 15,000తో పాటు ఫిబ్రవరి నెలలోని డొనేట్ చేసిన మెంబర్స్ ని ఒకసారి వాళ్ళకి థ్యాంక్స్ చెప్తామండి. పొన్నం బుచ్చిరమ్మయ్య గారు 500 రూపాయలు ఇచ్చారు. మోగా ఉదయ్ భాన్ కుమార్ గారు 500 రూపాయలు. నర్సింగ్ నందిగాం పూజ గారు 500. అదే మాదిరిగా జీబీఎల్ మూర్తి గారు ఆయన 1000 రూపాయలు ఇచ్చారు. తర్వాత నల్లపరాజు గారు, గాయత్రి మేడం గారు 500. వైశ్యరాజు గోవిందరాజు గారు 540 రూపాయలు ఇచ్చారు. అదే మాదిరిగా చొన్నల నాగిరెడ్డి గారు ఆయన 500 ఇచ్చారు. సాహు గారు, ఆయన పేరు మార్చమంటున్నారు, ప్రభాకర్ సాహు గారు ఏమొచ్చి 500 రూపాయలు ఇచ్చారండి. అదే మాదిరిగా గారి సునీతారావు గారు మన ట్రెజరర్ గారు భారీ గారి ఆవిడ ఒక 500 ఇచ్చారు. సునంద విఠల గారు ఆవిడ ఒక 500. గణపతి
సునంద విఠల్ గారు 1500 రూపాయలు ఇచ్చారు. అదే మాదిరిగా వజ్జల గోపాలకృష్ణ గారు, రమాదేవి మేడం గారు 1000 రూపాయలు ఇచ్చారు. యు శంకర్రావు గారు మన పివి రామారావు గారు ఫ్రెండ్ అంటే ఆయన 500 ఇచ్చారు. సో పాత మంత్ బ్యాలెన్స్ ప్లస్ ఈ డబ్బులు కలిపితే 23,000 చిల్లర ఉన్నదండి. దానికి మన 25వ తారీఖుని మన ప్రెసిడెంట్ గారి ఆధ్వర్యంలో మిగతా సభ్యుల సమక్షంలో మన బంగారు తల్లి వృద్ధాశ్రమం సింహాచలంలోని మన పూర్తి ఫీడింగ్ యాక్టివిటీ చేశారంటే దానికి ఏమొచ్చి ఒక 3,000 రూపాయలు ఆయనకి భోజనం, అదే మాదిరిగా బిస్కెట్స్ కోసం 390 రూపాయలు ఇస్తే ఆ ఎక్స్పెండిచర్ మనకున్న దాని నుంచి మైనస్ చేసినట్లయితే 18,000 రూపాయలు చిల్లరి మన దగ్గర ఉన్నది. అది గమనించండి. ఆ స్టేట్మెంట్ డీటెయిల్స్ గ్రూప్ లో పోస్ట్ చేయడం జరిగింది. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే డెఫినెట్ గా వాళ్ళు 1-to-1 మాట్లాడవచ్చు. ఈ విషయాన్ని గమనించండి. అదే మాదిరిగా ఫిబ్రవరి మంత్ లో జరిగిన ఎక్స్పెండిచర్ మనకి ఇప్పుడు వరకు ఏంటున్నది. నెక్స్ట్ వీక్ మన గారి శ్రీనివాసరావు గారు ట్రెజరర్ గారు వచ్చిన తర్వాత తెలియజేయడం జరుగుతుంది. ఇది అందరూ గమనించాల్సిందిగా కోరుకోరు. రెండో పాయింట్, ఇబ్బందులు ప్రతి ఒక్కరికి ఉంటూనే ఉంటాయి. వన్ ఆఫ్ ది వాకర్ మనకి అత్యంత క్లోజ్ గా ఉంటారు మన రాంభట్ల అరుణ్ గారు. దురదృష్టవశాత్తు ఆవిడకి ఏమిచ్చే కొద్ది హెల్త్ ఇష్యూ వచ్చింది. నేను తెలిసింది ఆవిడ హైదరాబాద్ వెళ్ళారు. ఎనీవే ఆవిడకి ఏంటంటే మనందరం కోరుకునేది ఏంటంటే మన మనస్ఫూర్తిగా కోరుకునేది ఆవిడ త్వరగా కోలుకొని మనందరి సమక్షంలో ప్రతిసారి మనం ఎలాగా గడుపుతున్నారో అలాగే ఉండాలని మనందరం కూడా మనస్ఫూర్తిగా కోరుకోవాల్సిందిగా అందరికీ కోరుకుంటున్నానండి. అదే మాదిరిగా ఎవరైనా అనౌన్స్మెంట్స్ ఉన్నాయంటే దయచేసి తెలియజేయండి సార్. సోములు గారు, సింగరపు సోములు గారు ప్లీజ్ రండి. సారథి వాళ్ళ పాపది అలేఖ్యాది మ్యారేజ్ ఉన్నదండి. దానికి ఆల్రెడీ మన గ్రూప్ లో పోస్ట్ చేశారు. ఆయన పర్సనల్ గా ఇన్విటేషన్ ఎక్స్టెండ్ చేశారు. మన వాకర్స్ అసోసియేషన్ మెంబర్ అందరికి నా హృదయపూర్వక నమస్కారాలండి. మా పాప మ్యారేజ్ 6వ తేదీ మార్చ్ 10 గంటలకి స్టార్ట్ అవుతుంది మన లూథరన్ చర్చ్లో. మీ అందరూ వచ్చి పాపకి ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. తర్వాత 12 గంటల నుంచి మన శుభం కన్వెన్షన్లో విందు భోజనం ఉంటుంది. మన జాతరలో శుభం కన్వెన్షన్లో విందు భోజనం ఏర్పాటు చేయబడుతుందండి. మీ అందరూ వచ్చేసి ఈ కార్యక్రమం విజయవంతం చేయాలని నేను అందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ. ఇంకేమైనా అనౌన్స్మెంట్ ఉన్నాయండి? సరే, థ్యాంక్ యూ. ఇప్పుడు మన బర్త్డే బాయ్స్ అందరూ కేక్ కట్ చేస్తారు. కేక్ కట్ చేసిన టైంలోని మన ఆశీర్వాదం ఇస్తారండి. మాస్టర్ గారు బాలకృష్ణాచార్య గారు ఏమన్నారంటే కట్ చేస్తున్నప్పుడు ఆశీర్వాదం పెద్దవాళ్ళు చెప్పిన ప్రకారం బలరామకృష్ణ గారు డ్యూరింగ్ కటింగ్ అవుతున్నప్పుడు ఆశీర్వాదం ఉంటుందండి. సభ్యులు బర్త్డే బాయ్స్ అందరూ కూడా దగ్గర రావాల్సిన కోరుతున్నాం అండి. ఆశీర్వచనానికి మైక్ పట్టుకోండి. బాబు ఫోటోలు తీయండి, చాలా ఇంపార్టెంట్. మార్చి మంత్ బర్త్డే రాధే రాధే. రండి రవిజీ. పుట్టినరోజు